హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందే ఫ్రెండ్స్ మనకు హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూసినట్టయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది. ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ ర్యాంకు. ఈయన బీసీడి కమ్యూనిటీకి సంబంధించిన అతను. ఈయన జోన్ ఫస్ట్ అబ్బాయి. ఈయనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 230 మార్కులు వచ్చినాయి ఈ యొక్క ఆల్ టికెట్ నెంబర్. ఆయనకు సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఓసీ క్యాండిడేట్. మరి ఇక్కడ జోన్ అయితే నిల్ అంట, ఇయ్యలేదు. ఆయన ఏ జోన్ సంబంధించినాడో ఆయన డీటెయిల్స్ ఇవ్వలే. ఈయనకు 223 మార్కులు వచ్చినాయి. అండ్ థర్డ్ ర్యాంక్ అతను వచ్చేసి 220 మార్కులు బీసీడి. ఇక్కడ బీసీడి క్యాండిడేట్ ఫీమేల్, థర్డ్ ర్యాంక్ ఫీమేల్. అండ్ థర్డ్ జోన్ సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ ర్యాంక్ చూసినట్టయితే మేల్ క్యాండిడేట్ 220 మార్కులు. అండ్ బీసీబీ కమ్యూనిటీ. అండ్ ఇతను కూడా ఫస్ట్ జోన్కి సంబంధించిన అతను. అండ్ ఫిఫ్త్ ర్యాంక్ చూసినట్టయితే ఇక్కడ 220 మార్కులు మేల్ ఓసీ కమ్యూనిటీ. అండ్ ఫిఫ్త్ జోన్ సంబంధించిన అతను. అండ్ సిక్స్త్ ర్యాంక్ చూసినట్టయితే 219 మార్కులు అండ్ బీసీబీ కమ్యూనిటీ మేల్ క్యాండిడేట్. అండ్ ఫోర్త్ జోన్లో చూసినట్టయితే ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఫోర్త్ జోన్ అతనికి స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ సిక్స్త్ ర్యాంక్ అతను 219 మార్కులు. ఎవరు? ఫోర్త్ జోన్ టాపర్. ఇప్పుడు ఎన్ని మార్కులు అనుకోవాలి మనము? 219 మార్కులతోని ఫోర్త్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ సెవెంత్ ర్యాంక్ వచ్చేసి 218 మార్కులు. థర్డ్ జోన్. ఇక్కడ మనకు ఫస్ట్ జోన్ అతనేమో స్టేట్ ఫస్ట్లో ఉన్నాడు. మళ్ళీ థర్డ్ జోను సంబంధించిన ఆయన ఇక్కడ థర్డ్ ర్యాంకుల్లో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ థర్డ్ జోన్ అతను ఇక్కడ 8th ర్యాంక్లో కనిపిస్తుండు. ఈ 8th ర్యాంక్లో కనిపిస్తున్న ఆయన కూడా బీసీడి క్యాండిడేట్. ఓకే. ఇక్కడ బీసీడి క్యాండిడేట్. మళ్ళీ ఇక్కడ థర్డ్ జోన్లో కనిపిస్తున్న వాళ్ళు కూడా బీసీడి ఫీమేల్, ఒకటే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. కానీ అక్కడ ఫీమేల్, ఫస్ట్ థర్డ్ ఫీమేల్, ఇక్కడ సిక్స్త్, ఇక్కడ 8th మేల్ వచ్చేసి ఉన్నారు. ఓకే. అండ్ నైన్త్ ర్యాంక్ వచ్చేసి 217 మార్కులు. అండ్ సిక్స్త్ జోన్ సంబంధించిన ఆయన. అండ్ 10th ర్యాంక్ వచ్చేసి 215 మార్కులు బీసీడి. ఎన్ని మార్కులు? ఏ జోను? ఫోర్త్ జోను. ఎన్ని మార్కులు? 215. ఇక్కడ ఫోర్త్ జోను 215. మళ్ళీ ఎవరు? ఫీమేల్ బీసీడి ఫోర్త్ జోను. 10th ర్యాంకులో ఉన్నామే బీసీడి ఫీమేల్. ఓకే. అండ్ ఇక్కడ మనకు 11వ ర్యాంక్ చూసినట్టయితే మళ్ళీ 215 పాయింట్ల వైజ్ కట్ అవుతుంది. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ బీసీడి. ఇక్కడ ఫస్ట్ జోన్. మంచి మార్కులు వచ్చినాయండి. నిజం చెప్పాలంటే చాలామందికి మంచి మార్కులు వచ్చినాయి. ఎవరికి ఇక్కడ చూసినట్టయితే మొత్తం కూడా ఇక మీరు ఇక్కడ చూడండి మిత్రులారా. ఇగో ఈ మార్కులు అన్నీ చూడండి. ఈ మార్కులు పర్టికులర్గా మీరు ఏడ చూసినా కానీ ఈ 12th ర్యాంకు వరకు మొత్తం 214 మార్కులు, 214 పాయింట్లలో కట్ అవుతుంది. 213, 212, 211 ఇక్కడ 22 స్టేట్ ర్యాంకు వరకు 210 మార్కులు వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా మొత్తం 210 పైనే ఉన్నారు. వీళ్ళంతా ఇలా 4th జోన్ వాళ్ళు ఉన్నారు. ఇదే విధంగా 4th జోన్ వాళ్ళు, 7th జోన్ వాళ్ళు, 8th జోన్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ఎంతవరకు కట్ అవుతుంది? ఇక్కడ ఫస్ట్ పేజ్ ఇది 42వ ర్యాంక్ వరకు చూసినట్టయితే 206 మార్కులకు 42వ ర్యాంక్ వచ్చింది. వీళ్ళు కూడా బీసీఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఫీమేల్. వీళ్ళు చూసినట్టయితే మనము ఈ ఫీమేల్. అదేవిధంగా 6th జోన్ వాళ్ళు వీళ్ళు. ఇక్కడ సెకండ్ పేపర్ చూద్దాం ఒకసారి. మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి తెలుసా? ఈ పీడిఎఫ్ మొత్తం ఎన్ని పేపర్లు అంటే 1951 పేపర్లు ఉన్నాయి. 1951 పేపర్లు ఎందుకు ఇచ్చినాడంటే మొదటికెళ్ళి చివరి వరకు కూడా చాలా ఫస్ట్ ర్యాంక్కి వెళ్ళి చివరి ర్యాంక్ వరకు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా లిస్ట్ ఇక్కడ ఇచ్చినాడు. ఓకే. 43 ర్యాంక్ వచ్చేసి 206 మార్కులు మేల్ క్యాండిడేట్ ఓసీ. ఇక్కడ 5th జోన్. మరి 44వ ర్యాంక్ వచ్చేసి 206 మార్కులు. మళ్ళీ ఈయన కూడా ఓసీ అతనే. అండ్ 7వ జోన్. అండ్ 45 ర్యాంక్ అతను 205 మార్కులు మేల్ క్యాండిడేట్ బీసీబీ 5th జోన్.
అండ్ 47వ ర్యాంక్ వచ్చేసి 205 మార్కులు బీసీబీ మేల్. ఇక్కడ మూడో జోను. అదేవిధంగా ఇక్కడ 48వ ర్యాంక్ వచ్చేసి 205 మార్కులు బీసీబీ అండ్ 7వ జోను. 49వ ర్యాంకు 205 మార్కులు 4వ జోను బీసీఏ. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలా, ఈడ 49వ ర్యాంక్ అతను బీసీఏ క్యాండిడేటు. ఈ 4th జోన్ అయినకు 205.41 పాయింట్ తేడా వచ్చింది. అంటే ఇప్పుడు బీసీఏ 4th జోన్లో 4th జోన్లో బీసీఏ అయినకు 205 మార్కులతో ఉన్నాడు అనమాట. అదేవిధంగా 51 ర్యాంకు 204 బీసీబీ మేల్ 7వ ర్యాంకు 7వ జోను. చాలామందికి చాలా మార్కులు వచ్చినాయండి నిజం చెప్పాలంటే. ఇక్కడ వరకు కూడా ఈ ఫైనల్ ఇక్కడికి వెళ్ళి ఈడి దాకా ఒక్క ఎస్సీ తగలలేదు. ఇక్కడ తగిలిన ఒక ఎస్సీ క్యాండిడేట్. ఈయన ఎస్సీ మరి ఏ జోను 7th జోను. ఈయనకు వచ్చేసి 55వ ర్యాంకు. ఎన్ని మార్కులు 204 మార్కులు. గ్రేట్, వెరీ నైస్. అండ్ ఒక ఎస్టీ కూడా తగలలేదు ఇంతవరకు చూస్తున్నాను నేను. అండ్ బీసీబీ తగిలిండ్రు, బీసీఏ తగిలిండ్రు, ఓసీ తగిలిండ్రు, బీసీడీ తగిలిండ్రు, ఇప్పుడు ఎస్సీ తగిలిండ్రు. కానీ ఎస్టీ వాళ్ళు తగలరు. చూద్దాం ఎస్టీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి కూడా నేను చూసి చెప్తా. 56 ర్యాంకు మళ్ళీ బీసీడీ అండ్ 5th జోను 204 మార్కులు. ఓకే, ఇక్కడికి వెళ్ళి తీసుకున్నట్టయితే మనకు మళ్ళీ ఇక్కడ ఒక ఎస్సీ చూస్తాము. 1st జోన్ ఎస్సీ 67వ ర్యాంకు 203 మార్కులు 1st జోన్ ఇతను. అండ్ ఇక్కడికి వెళ్ళంతా మళ్ళీ బీసీబీ వాళ్ళే ఉన్నారు. అండ్ బీసీబీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎస్సీ మళ్ళీ ఇక్కడ ఒక ఎస్సీ వచ్చిండు. ఎస్సీ అనే చూద్దాం, ఎందుకంటే కట్ ఆఫ్ ఎంత కట్ అవుతుంది రిజర్వేషన్లో చూద్దామని. ఇక్కడ 79 ర్యాంకు 5th జోను మార్కులు 202 మార్కులు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, సెకండ్ పేజ్ అయిపోయింది. మనం 3rd పేజ్లోకి ఎంటర్ అవుతాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక ఎస్టీ అబ్బాయి కూడా కనిపిస్తలేడు. ఇక్కడ మళ్ళీ ఎస్సీ కనిపించిండు. 1st జోను 201 మార్కు 87 ర్యాంకు. బీసీఏ కనిపించిండు, ఈయనకు 201 మార్కు 2nd జోను. ఈయన ఎంత 86 ర్యాంకు. అండ్ మనకు ఎస్టీ వాళ్ళు ఎస్టీ కనిపించిండు. ఈ ఎస్టీ క్యాండిడేట్ 122 ర్యాంకు 199 మార్కులు 7th జోన్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎస్టీలో మనకు ఎంత కనిపిస్తుంది అంటే హైయెస్ట్ స్కోర్ ఎస్టీలలో హైయెస్ట్ స్కోరు 199 మార్కులు. నేను అప్పుడే మన లైవ్లో చెప్పిన ఎస్టీ వాళ్ళకు కూడా 195 మార్క్స్ వస్తే ఓప్స్ ఉంటాయని చెప్పిన. ఇప్పుడు అట్లనే వచ్చింది ఇక్కడ కూడా. చూడండి 120 ర్యాంకు ఎస్టీ క్యాండిడేట్, స్టేటు 120 ర్యాంకు. ఇతను వచ్చేసి ఎస్టీ కేటగిరీ చెందిన అతను 199 మార్కులు 7th జోన్ అబ్బాయి. అండ్ ఇక్కడ ఈయన కిందని ఇంకొక ఎస్టీ కూడా ఉన్నాడు. ఈయన 123 ర్యాంకు. ఇతనికి కూడా 1st జోన్ అబ్బాయి. ఈయనకు వచ్చింది 199 మార్క్స్. ఆయన 1st జోన్, ఈయన 7th జోన్. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇంకో ఎస్టీ 1st జోన్ ఎస్సీ అండ్ 130th ర్యాంకు 198 మార్క్స్. చూసినట్టయితే మిత్రులారా, ఇంత పెద్ద లిస్ట్ అండి, చాలా పెద్ద లిస్టు. ఈ లిస్ట్ అంతా చదువుదామంటే మనకు కనీసం ఒక గంట టైం పడుతుంది. ఇదంతా చదువుదామంటే నేను ఇదంతా ఫిల్టర్ చేసి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎవరికి జోన్ వైజ్గా చూసి మనం ఒక అనాలిసిస్ చేసి మనం ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తే మనము 1:3కి వెళ్తాము, ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అనేది మనం రేపు ఒక అనాలిసిస్ చేద్దాము. ఒక లాస్ట్కి వెళ్దాం పేజీలకు, ఇంకా ఎంతమందికి మార్కులు వచ్చినాయో చూద్దాం. ఇది లాస్ట్ పేజ్ అనుకోండి. ఈ లాస్ట్ పేజీలో ఎన్ని మార్కులు వచ్చినాయి చివరి ర్యాంక్ ఇది. ఇక్కడ చూస్తే ర్యాంక్ ఎంత 81,901 ర్యాంకు. ఇక్కడ మార్కులు 65 మార్కులు. వామ్మో, 65 మార్కులు ఎస్టీ అబ్బాయి 1st జోను. ఇక్కడ చూసినట్టయితే 65 మార్కులు అండ్ బీసీఏ 1st జోను. మరి దారుణం అండి నిజంగా. లాస్ట్ ఒక అబ్బాయికి ఎంత వచ్చిందంటే 59 మార్కులు వచ్చినాయి. ఈయన ఎస్సీ జోన్ 4th, జోన్ 5th. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ అండ్ 59 మార్కులు అండ్ 4th జోను. అంటే లాస్ట్ ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ టోటల్ నోటిఫికేషన్లో లాస్ట్ తక్కువ మార్కులు 49 మార్కులతో ఎండ్ అవుతుంది.
49 మార్కులతో ఎండ్ అవుతుంది ఈ నోటిఫికేషన్. ఎంత తక్కువ మార్కులు అంటే అంత తక్కువ మార్కులు. ఈ అబ్బాయికి వచ్చేసి ఎంత ర్యాంకు 81,931 ర్యాంక్ ఈ అబ్బాయిది. ఇక ఈయన లాస్ట్, ఎందుకంటే రాసిన వాళ్ళంతా కూడా గంతమందే, 81,000 మందే రాసిర్రు. ఆ 81,000 మందిలో ఈయన లాస్ట్ ర్యాంక్. ఈ లాస్ట్ ర్యాంక్ అయినా కూడా ఎస్సీ క్యాండిడేటు, ఈయనకు 5వ జోన్ అతను. ఆయన తర్వాత కూడా ఎస్సీ ఉన్నాడు, ఆయనకు కూడా 50 మార్కులు. ఇక ఇదే లాస్ట్ ఫైనల్, ఇక లిస్టులో చాలా లీస్ట్ మార్కులు ఇవే అన్నమాట. ఓకే, ఈ పీడిఎఫ్ అయితే చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోనండి, డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే రేపైతే నేను దీనిపైన ఇంకా ఫుల్ అనాలిసిస్ వీడియో చేసి పెడతాను, ఎన్ని మార్కులు వేస్తే మీకు ఉద్యోగం వస్తుందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్స్ని ప్రతి ఒక్క లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.